వరంగల్ జిల్లా పాలకుర్తిలో ప్రజాపాలన గ్రామసభలో గందరగోళం నెలకొంది. గ్రామసభలో మహిళలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలో అర్హుల పేర్లు రాలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు గ్రామసభ నుండి వెళ్లిపోయారు. ఈరోజు జరిగిన గ్రామ సభ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలాగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఏదైతే సమగ్ర సర్వే పేరుతో అధికారులను పంపించి ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే ఈరోజు లబ్ధి చేకూర్చినట్టు కనబడుతుంది. ఈరోజు నిరుపేద కుటుంబాలను ఎవరైతే ఉన్నారో పక్కదారి పట్టించి ఎవరైతే ఇందిరమ్మ కమిటీ పేరుతోటి ఎవరైతే వాళ్ళని ఆశ్రయించారో వాళ్ళకి ఇల్లు పెట్టి నిరుపేదలకు ఏం తెలియని నిరుపేదలను ఈరోజు గ్రామ సభలో నిలబెట్టి మాట్లాడడం, నాయకులు ముందర వరుసలో కూర్చొని నిరుపేదలను నిలబెట్టి మాట్లాడడం, ఈరోజు గ్రామ సభ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు అధికారులకు కొమ్ము కాస్తూ ఈరోజు జరిగిన దాన్ని మీరు ప్రజలకు తేడా తెల్లని చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు రాస్తారోకలు చేస్తాం. అదేవిధంగా ఈరోజు ప్రకటించింది మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే. నిరుపేద అనాథ పిల్లలు ఇద్దరిని కూడా వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే చేసిందని ఏ విధంగా చెప్పొచ్చు? ఇద్దరు అనాథ పిల్లలకి ఇల్లు లేకుండా ఒక రేషన్ కార్డు లేకుండా ఉన్నదంటే వీళ్ళ సర్వే ఎంత తప్పిదాలు ఉన్నాయో ఇది సభాముఖంగా మీడియా ముఖంగానే